మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాధా కళ్యాణం. అర్థమైందమ్మా, ఇద్దరు అమ్మలు ఇద్దరు అమ్మాయి గారు. ఇంతకీ డబ్బు ఎవరికి ఇవ్వాలి? నేను దానికిస్తే చంపేస్తాను. ఇచ్చింది వెనక్కి తీసుకుంటే నరికేస్తాను. అమ్మలారా, మీకు ఈ డబ్బు ఇవ్వకపోయినా తిరిగి ఆఫీసుకు తీసుకెళ్ళినా సార్ నన్ను అరిగి పారేస్తాడు. ఇవ్వమనే కదా మమ్మీ చెప్పింది. అంటే ఎవరికి ఇవ్వాలోనని. మా అమ్మకే ఇవ్వాలి, మా అమ్మకే ఇవ్వాలి, కాదు మా అమ్మకే ఇవ్వాలి. అమ్మాయిల్లరా, ఎవరికి డబ్బిచ్చినా నేను చస్తాను కాబట్టి చెరువు 2.5 లక్షలు ఇచ్చి నేను బతికిపోతాను. దయచేసి దీనికైనా ఒప్పుకోండి, మీకు దండం పెడతానమ్మా. ఈడెవడో కొంచెం తెలివైనడు బ్రో. సరే ఓకే. అమ్మయ్యా, తీసుకోండి అమ్మా. ఏంట్రా నాకు చేతిలో పెట్టి దానికి బ్యాగ్ లో పెట్టిస్తున్నావు? నేను ముష్టిదానిలా కనిపిస్తున్నానా? క్షమించండి అమ్మా, తీసుకోండి అమ్మా. అంటే నేను ముష్టిదానా? ఈ లక్షల దగ్గరే నేనే పాపిచ్చివాణ్ణి, అనవసరంగా వచ్చాను. ఇస్తే మా మమ్మీకి బ్యాగ్ లో పెట్టివ్వు, లేదంటే వెనక్కి తీసుకెళ్ళు. ముందు బ్యాగ్ ఇచ్చింది మా అమ్మకి, సో బ్యాగ్ లో ఇవ్వాల్సింది కూడా మా అమ్మకే. తప్పదా అమ్మా? ఇద్దరికి బ్యాగ్ కావాల్సిందేనా? అర్థమైంది. ఒక్క నిమిషం. ఇలా ఇవ్వండి అమ్మా. ఇప్పుడు తీసుకోండి అమ్మా, మీరు తీసుకోండి. ఇంక రానమ్మో. ఓహో, కథ ఇలా నడిపిస్తున్నారన్నమాట. అమ్మయ్యా భయ్యా, మొత్తానికి యుద్ధం ముగిసింది. అవును బ్రో, ఈ రోజుకి ముగిసింది. ఈ రోజుకి కాదు, ఈ పూటకి. గంటకి గొడవేనా బ్రో? అదే ఇక్కడ స్పెషాలిటీ. డబ్బున్న మేడల్లో మనుషులు ఆనందంగా ఉంటారనుకున్నాను, ఇలా ఉంటారని ఇప్పుడే తెలిసింది. అందరూ అలా ఉండరు భయ్యా, ఇలా కొందరు. ఊరి నాయను, వీళ్ళు మామూలు మనుషులు కాదు. ఏం చేయాలి? మా బాసు ఫోన్ చేయాలి. హలో సార్. ఏమయ్య ప్రసాద్, ఇంటికెళ్ళావా? వెళ్ళాను సార్, కానీ బ్యాగ్ బాగా చిరిగిపోయింది సార్. డబ్బులు ఏమైనా పోయాయా? ఉన్నాయి సార్. అమ్మగారికి ఇచ్చావా? 2.5 లక్షలు ఇచ్చాను సార్. అదేంటయ్యా, 5 లక్షలు కదా ఇమ్మన్నది. 5 ఇచ్చాను సార్. మరి 2.5 ఏంటి? అమ్మగారికి ఇచ్చాను సార్. మరి మిగతా 2.5? అవి అమ్మగారికే ఇచ్చాను సార్. 5 లక్షలు ఇచ్చావుగా? లేదు సార్, 2.5 లక్షలు ఇచ్చాను. అరే నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇంట్లో ఎంత ఇచ్చావు? 5 ఇచ్చాను. అమ్మగారికి ఇచ్చావు కదా? 2.5 ఇచ్చాను. మరి 5 లక్షలు ఇచ్చానన్నావు కదరా? 5 ఇచ్చాను. రే, నాకు పిచ్చెక్కించకరా. ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు. 5 ఇచ్చావా లేదా? ఇచ్చాను సార్. అమ్మగారికి ఇచ్చావా? ఇద్దరు అమ్మగారులకి చెరో 2.5 ఇచ్చాను. ఈ ముక్క ముందే చెప్పచ్చు కదరా. బ్యాగ్ 2 ముక్కలు చేసి ఇచ్చాను. సర్లే, ఆఫీస్కి వచ్చాయి. సార్, మళ్ళీ ఏంట్రా? ఇలాంటి బొరవైన పనులు నాకు ఇంక చెప్పకండి సార్. 5 లక్షల బరువేంట్రా? ఆ మాత్రం వెయిట్ కూడా మొయ్యలేవా? 5 లక్షలు అరచేతిలో పెట్టుకోగలను సార్, కానీ పంచ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోలేను. ఎక్కువ మాట్లాడితే ఉద్యోగం నుంచి తీసేస్తాను. నోరు మూసుకొని ఆఫీస్కి వచ్చాయి. అలాగే సార్. బాబు, ఏంటి బామ్మగారు? ఇందాక ఇంట్లో జరిగిన డబ్బులు గొడవ చూసావా? అది
నేను విన్నాను బాబు. నేను చూశాను బామ్మగారు. విన్నా నాకే అలా ఉంది, చూసి నీకెలా ఉందో. వదిలేండి బామ్మగారు, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఎందుకు చెప్తాను? ఓ విషయం చెప్పు. పెళ్లికి ముందు నువ్వు ప్రేమించావా? అంటే కీర్తిని నేను ప్రేమించానా లేదని టెస్ట్ చేస్తుందా? ప్రేమించాను. నిజంగా ప్రేమించావా? చాలా డెప్త్ గా, అంటే లోతుగా ప్రేమించాను బామ్మగారు. మరెందుకు పెళ్లి చేసుకోలేదు? చేసుకున్నాగా. చేసుకున్నావా? అంతా ఆశ్చర్యపోతారేంటండి? ఓ, అప్పుడు మీరు లేరు కదా. మాకు తెలియదనేగా మా పిల్లని మళ్ళీ పెళ్లి చేసుకున్నావు. మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటండి? ఒకసారిగా చేసుకుంది. మొదటిసారి దాన్ని చేసుకున్నావు కదా, దేన్ని? ఇంటికి వచ్చి గొడవ చేస్తున్న దాన్ని. నేనెప్పుడు చేసుకున్నాను? ఇప్పుడు చెప్పావుగా. నేను చెప్పింది మన కీర్తన సంకీర్తన గురించి బామ్మగారు. అంటే నువ్వు ప్రేమించింది? నేను ప్రేమించింది పెళ్లి చేసుకుంది కీర్తన్నే. మరి అదెవరు? నాకేం తెలుసు? అంటే ఇప్పటి వరకు మీరు అడిగింది ఆ మాయలేడీ గురించా? భయపెట్టి చంపారు కదా బామ్మగారు. ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నాయి మరి. ఓ మగాడికి 2 భార్యలుంటే ఎంత హింసగా ఉంటుందో నువ్వు చూస్తున్నావుగా. కాబట్టి ఇంకేం చెప్పను. ఇంకో ఆడది నీ జీవితంలోకి వస్తే నీ జీవితం చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఇది మాత్రమే చెప్తాను. త్వరగా దాని సంగతి ఏంటో తేల్చుకో, లేకపోతే మీ మావయ్యలా నువ్వు మునిగిపోతావు. ఆ అమ్మా, ఒక్క 5 మినిట్స్ లేట్ గా వెళ్ళుంటే మన ప్రెస్టేజ్ మొత్తం పోయేది. టైంకి వెళ్ళాం కాబట్టి సేవ్ అయ్యాం. మనది గుడ్ టైమే. లేదంటే అదే ఇంటి ఓనర్ అయి ఉండేది. కొత్తగా వచ్చిన మేఘన దాని కాళ్ళ మీద పడ్డట్టు రేపు అది ఆఫీస్కి వెళ్తే స్టాఫ్ అంతా దాని కాళ్ళ మీద పడి పెద్ద మర్యాద చేసేవాళ్ళు. మనకి మొండి చేయ మిగిలేది. ఇప్పుడు మాత్రం మిగిలిందేముంది? అర్ధభాగమేగా. అవునే, కానీ దాని ముందు తగ్గలేదుగా. అసలు వాళ్ళు మనతో సమానం ఏంటి మమ్మీ? రేపటి నుంచి అన్ని సగం సగం షేర్ చేసుకుంటావా? అదలా ఉంచు. ఈ రోజు మనం సమయానికి ఇంట్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది. మనం ఇంట్లో లేనప్పుడు ఇలాంటిది ఏదైనా జరిగితే మొత్తం అదే కొట్టేసేది కదా. నిజమేనే. అయితే ఏం చేద్దాం? వాళ్ళ డబ్బులు కొట్టేద్దాం. చిచి, చీప్ గా వాళ్ళ డబ్బులు కొట్టేయడమేంటి? నీకు అవసరమైతే చెప్పు. 2.5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తాను. ఖర్చు పెట్టుకో. అబ్బో, నేను చెప్పేది నా ఖర్చుల కోసం కాదు, నీ ప్లేస్మెంట్ పెంచడానికి. అర్థమయ్యేలా చెప్పవే. ఇప్పుడు నువ్వు రాధా సమానమని ఇద్దరికి సమానంగా డబ్బులిచ్చారు కదా. అంటే ఇద్దరికి సమాన బాధ్యత ఉన్నట్టే కదా. అవును. ఒకవేళ మీ ఇద్దరిలో ఒకరి దగ్గర డబ్బులు పోయాయే అనుకో, వాళ్ళకి బాధ్యత లేనట్టే కదా. అంతే కదా. సో మనం రాధ దగ్గర డబ్బులు కొట్టేస్తే దానికి బాధ్యత లేదంటారు. మళ్ళీ దాన్ని నమ్మి సింగిల్ రూపాయి కూడా ఇవ్వరు. మ్మ్. ఏ పని కూడా అప్పచెప్పరు. పని మనిషిగా ఒక మూలన పడుండమంటారు. అప్పుడు అన్ని బాధ్యతలు నీవే. ఇంటి పెద్ద మనిషివి నువ్వే అవుతావు. నీకు తిరుగుండదు. ఎలా ఉంది ఐడియా? చాలా బాగుందే. నాకు ఈ ఐడియా రాలేదు. నాకొచ్చిందిగా, మరి కొట్టేద్దామా? స్ట్రైట్ గా పోరాడమే కానీ దొంగతనం ఎలా చేయాలో నాకు తెలీదే. నేను మాత్రం దొంగల స్కూల్లో ట్రైన్ అయి వచ్చాను అనుకున్నావా? అది కాదే. ఏ పనైనా డౌట్ తో చేయకూడదు మమ్మీ, డేర్గా చేయాలి. ధైర్యం నాకు ఉందే, కానీ ఆ రాదుందే పెద్ద కాలాంతకురాలు. మనల్ని పసిగడితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. ఏదో ఒకటి కాదు, పక్కా ప్లాన్ తో వెళ్ళాలి. లేదంటే దొరికిపోతాం. మంచి ప్లాన్ ఏదైనా ఆలోచించు, నేను ఆలోచిస్తాను. బామ్మగారు చెప్పినట్టుగా దాన్ని నేను వదిలించుకోలేకపోతే నా బతుకు మొత్తం చీకటైపోతుంది. కానీ ఎలా వదిలించుకోవాలి? బ్యాట్ చేసేస్తే? ఎస్, గుడ్ ఐడియా. దాని క్యారెక్టర్ లేదని ప్రూవ్ చేస్తే అది చెప్పిందంటే ఇప్పటివరకు అబద్ధం అందరూ నమ్ముతారు.
దాన్ని దొంగం చేస్తాను. ఎలాగూ ఇంట్లో 5 లక్షలు ఉన్నాయి కాబట్టి, అవి ఇచ్చినప్పుడు అది కూడా పక్కన ఉంది కాబట్టి, ఎంతో కొంత డబ్బు కొట్టేసి మేఘన్ రూమ్ లో పెట్టి ఆ తర్వాత దాని గుట్టు బయట పెట్టినట్టు అందరి ముందు నిల్చోబెడతా. అవును, ఇద్దరి దగ్గర చెరో 2.5 లక్షలు ఉన్నాయి కాబట్టి ఎవరు డబ్బులు కొట్టేస్తే బెటరు? రాధకు సాఫ్ట్ కాబట్టి డబ్బులు పోయినా పెద్ద గొడవ చేయదు. ఇక మిగిలింది రుక్కు ఆంటీ. అపర మహంకాళి. ఆవిడ డబ్బులు కొట్టేస్తే ఇల్లు తీసి పందిరి వేసి వీధిలో పంచాయతీ పెడుతుంది. నా పని అయిపోతుంది, మేఘన పని అయిపోతుంది. రైట్ చాయిస్. గోవిందా. నీల్, ఏంటి అలా ఉన్నారు? నేనా? ఎలా ఉన్నాను? బానే ఉన్నాను కదండి. మీరేంటి అలా ఉన్నారు? ఆ, ఎలా ఉన్నావు? అదే ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంటాను. ప్లాన్ ఏంటి? ఏం లేదు బాబు. ఆ, అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? పని మీద వచ్చాను. ఏం పని? ఏదో పని. నువ్వేంటి బాబు కంగారుగా ఉన్నావు? అంటే అది కొత్త పని కదా. అవును, కొన్ని పనులు చేయడానికి కంగారు వస్తుంది, అలవాటు లేక. ఏం పనులు? నీ పనేంటి? నాదేం పెద్ద పని కాదు. మీదేంటి? మాది కూడా పెద్దదేం కాదు. సరే బాబు, పెద్దదో చిన్నదో చేసుకో, మేము మా పని చేసుకుంటాం. రావే. ఎక్కడికి? పనికి. ఏం పని? బయటికి. నాకు కూడా కావాల్సింది అదే. ఏంటి నీ? ఏం లేదు, మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఓ థ్యాంక్ యూ. మీకు కూడా బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు గారు. ఎందుకు? మీ పని కూడా సక్సెస్ఫుల్ గా జరగాలి కదా. మీ డబ్బు కొట్టడానికి వస్తే మీరే బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారా? తెంగరోళ్ళు. మీరు వెళ్ళరండి. క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తామండి. పిచ్చి మొహం, నువ్వు వచ్చేసరికి ఇక్కడ లాసే జరుగుతుంది. అలాగే. ఎక్కడ పెట్టుంటారో. ఓ నాయనో, దొరలా బతికాను, దొంగతనాలు చేయాల్సి వస్తుంది. హోల్ బాడీ షేక్ అవుతుంది. ఏం చేస్తున్నాడు వీడు? ఏం వెతుకుతున్నాడు? ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? తెలుసుకోవాలి. ప్రతి విషయానికి మనతో పోటీ ఏంటే వాళ్ళకి? కుక్క బుద్ధి, దాని తోకలాగే వంకరన్నట్టు వాళ్ళలా ఉండకపోతే ఆశ్చర్యపోవాలి మనం. వాళ్ళని అసలేమనాలో తెలియడం లేదే. వచ్చిన ఉద్యోగి ముందు మీ నాన్నగారి పరువు తీశారు. చీచీ. రండి, మీకు 100 ఏళ్ల ఆయుష్. ఏ మా గురించి అనుకుంటున్నారా? పాపి చిరాయువు అని. దారి తప్పొచ్చారేంటి? మా రూమ్ లో ట్యాప్ పనిచేయట్లేదు, ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఏమైనా పెట్టుకున్నావా? పెట్టుకో, చిల్లరిస్తా. ఏంటప్పు, ఈ ఇల్లు అందరిది కాదా?
నీ చెల్లెలు అడిగితే నువ్వు కాదంటావా? నీకెప్పుడైనా ప్రాబ్లం వస్తే తన రూమ్ కి వెళ్ళవా నువ్వు? ఆగప్పు, నువ్వు వెళ్ళు కీర్తన. బెడ్ మీద కూర్చోవచ్చా? పర్మిషన్ అడుగుతున్నావేంటి? ఆ, మీ రూమ్ కదా. ఇల్లు అందరిదని ఇప్పుడే అన్నావు కదా. నేనన్నాను, కానీ మీ అప్పుకి ఇష్టం లేదు కదా. కూర్చో. ఫ్యాన్ వేసుకోవచ్చా? ఇంకేం అడుగుతుందో అన్ని సేవలు చెయ్యి. నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టానే. ఇప్పుడు ఈ పిచ్చిదాన్ని కొడతాను చూడు. ఆ, కూర్చోరాదా? పర్వాలేదు. రూమ్ ని బాగానే పెట్టుకున్నావే. ఎంతైనా నీకు ఓపిక ఎక్కువే. అవసరం వస్తే ఎంతకైనా దిగజారుతావే నువ్వు. ఇంకేంటి రాధా విశేషాలు? నువ్వే చెప్పు. రాధా, ఆ, నేను ఈ రూమ్ లో ఉంటే నీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఎందుకు? ఆ, నేనైతే ఇబ్బంది పడతాను. నా రూమ్ ని వాడుకుంటున్నందుకు సిగ్గుగా ఉందని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఓ 5 నిమిషాల్లో వస్తాను, నువ్వు ఫ్రెష్ అవ్వు. నాకు కావాల్సింది అదే. ఆ, అదేంటి ఉండు. ఆ, నీకు ఇబ్బంది లేదు కదా? లేదులే, పనుంది. ఉమ్. మాకు ఉంది పని. వస్తే సంకీర్తన, తొందరగా బయటికి రావే. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, రావే. ఇదిగో, నువ్వు బెడ్ కింద వెతుకు, నేను ఈ కబోర్డ్ లో వెతుకుతాను.